ఈ రోజు నా దగ్గర బ్లౌజులు కుట్టించుకునే ఆంటీ వాళ్ళ ఇంట్లో గేదె తినిందనమాట. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గేదె తిన్నా కూడా నాకైతే జున్ను పాలు తీసుకొచ్చిస్తుంది. ఈ రోజు కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు నేను జున్ను అయితే తయారు చేస్తున్నా. ఇంకా పాలల్లో అయితే బెల్లం, ఇలాచి, మిరియాలు వేసుకొని నేను బాగా కలిపి, ఇంకా ఇడ్లీ పాత్ర ఉంది కదా, ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టి, ఈ పాల గిన్నె దాని మీద పెట్టి మూత అయితే పెట్టేస్తున్నా. ఈ ప్రాసెస్ అంతా కూడా 1 అవర్ పడుతుంది జున్ను కావడానికి. అంటే సిమ్లో పెట్టి ఉడికియాలి జున్నుని, ఎప్పుడైనా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా చేసుకుంటే అయితే జున్ను చాలా బాగా వస్తుందండి. నేను అసలు ఎవరైనా జున్ను చేస్తే తినేదాన్ని కాదు. అసలు నేను నా సొంతంగా ఇలా జున్ను చేసుకుంటే మాత్రం ఇష్టంగా తింటా. నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి జున్ను ఇలా చేస్తే. ఇంకెవరు పెట్టించినా కూడా మా పిల్లలు జున్ను జోలికి వెళ్ళరు, ఎందుకంటే టేస్ట్ మారుతుంది, ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు కాబట్టి. నేనైతే ఈ విధంగా చేస్తా. ఇందులో ఇంకా శొంఠి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. నేను శొంఠి అయితే వేయలేదనమాట. ఇంకా మధ్య మధ్యలో ఇలా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి జున్ను ఉడికిందా లేదా అనేది. ఇంకా ఒకసారి అయితే చూసిన నేను, ఇంకా కొంచెం ఉడికేది ఉంది, ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించి మూత పెట్టేసి తీసిన. ఇంకా పర్ఫెక్ట్గా జున్ను అయితే ఉడికిపోయిందండి. దీన్ని వేడివేడిగా తినడం కంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఎలా అంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా పిల్లలకి, ఆ పక్కన అమ్మమ్మకి, మా అత్తయ్యకి, నేను అందరం అయితే జున్ను పెట్టేసుకొని తింటున్నాం. టేస్ట్ అయితే వాళ్ళ నోట్లో పెట్టుకొని అబ్బా ఎంత బాగుంది మమ్మీ అంటున్నారు పిల్లలు అయితే. చాలా అంటే చాలా బాగుందన్నారు మా అత్తయ్య కూడా. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా.